సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 7వ తారీఖు లగాయితూ జూన్ 13 వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గమనిద్దాం. ఈ వారంలో మేషరాశి యందు కుజుని యొక్క సంచారము, వృషభ రాశి యందు రవి గ్రహం తాలూకు సంచారము, మిథున రాశి యందు బుధుని యొక్క సంచారము, అలాగే కర్కాటక రాశి యందు గురు శుక్రుల యొక్క సంచారము, సింహమందు కేతువు, కుంభమందు రాహుగ్రహము, మీనమందు శనేశ్వరుడు. అలాగే చంద్రుడు ఈ వారంలో కుంభరాశి మొదలుకొని వృషభం వరకు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. పోయిన వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. ప్రత్యేకించి చతుర్థ స్థానమందు శుక్రగ్రహము ఉద్యోగం పరంగా, విద్యాపరంగా, లేదు గృహపరంగా, లేదు శారీరకంగా ఉండేటువంటి అనేక రకాలైనటువంటి సమస్యల నుండి బయటపడేసేయడానికి ఈ వారంలో ఆయన చతుర్థ స్థానమందు దిగ్బలయుక్తుడై యోగించబోతూ ఉన్నారు. అలాగే ఈ రాశి వారులలో రాహు యొక్క బలము, అలాగే చంద్రుని యొక్క బలంతో కలుపుకుని ఈ వారంలో ఉండేటువంటి ఆర్థిక పరిస్థితులు కానీ, మానసిక పరిస్థితులు కానీ, శారీరక సంబంధమైనటువంటి ఇబ్బందులు కానీ, ఇవన్నీ కూడా ఏమైనా మనకి ఇబ్బందుల రూపేణా ఉంటే తొలగిపోవడము, లేదా ఏదైనా సానుకూల పడేటువంటి పరిస్థితులే చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశ్యాత్తు 2వ స్థానమందు రవిగ్రహం సంచరిస్తూ ఉండడము, 12వ స్థానంలో కుజుడు సంచారం చేస్తూ ఉండడం వల్ల, 12వ స్థానంలో శనేశ్వరుడు సంచరించడం వల్ల, జన్మ రాశి యందు కుజుని వల్ల ఈ రాశికి ఏర్పడ్డటువంటి పాపార్గల దోషం ఏదైతే ఉన్నదో దానివల్ల శారీరక శ్రమ అధికంగా ఉండేది. గత వారము అంతక్రితం వారం చూసుకుంటే మేషరాశి వారు శారీరకంగా చాలా ఎక్కువ ఇబ్బందిని అనుభవిస్తూ, లేదా ఈ ఎండవేయడం యొక్క తాపానికి సంబంధించి అంటే డిహైడ్రేషను, లేకపోతే ఎండ దెబ్బ తగలడము, స్కిన్ ప్రాబ్లమ్స్, లేకపోతే ఏదైనా దెబ్బలు తగులుతూ ఉండడము, లేదా అనేక రకాలైనటువంటి శారీరక రుగ్మతలు గత 2 వారాల్లో అనుభవించి ఉన్నారు. అటువంటి వాటి నుండి ఈ వారంలో బయటపడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ వారంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యంగా శరీరం కొంత ప్రశాంతతను పొందుతూ ఉంటుంది. మానసిక ప్రశాంతత ఈ వారంలో మేషరాశి వారికి దక్కుతూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల పరంగా ఉండేటువంటి విషయాలన్నీ సానుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా అర్ధాష్టమ గురిని వల్ల ఏర్పడ్డటువంటి కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గుముఖం పట్టి కుటుంబంలో కొంత మానసిక ప్రశాంతత ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారంలో మేషరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారంలో గ్రహస్థితులు సానుకూలంగానే ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడి యొక్క బలం తగ్గడం ద్వారా కొంత మానసికమైనటువంటి చికాకుగా ఉంటుంది. అంటే ఎప్పుడూ సాగేటువంటి పనుల్లో ఏదో ఒక అవాంతరం వస్తూ ఉండడం, చిన్న చిన్న విషయాలను సైతం మీరే ప్రత్యేకించి దగ్గరుండి మానిటర్ చేయవలసినటువంటి పరిస్థితులు రావడం, అంటే ప్రతిదానికి మీరే కష్టపడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులకి ఈ వారంలో గ్రహస్థితి అవకాశాన్ని ఇస్తుంది. అలాగే ఈ రాశ్యాత్తు ఉన్నటువంటి జన్మరాశి స్థిత రవిగ్రహము, 12వ స్థాన స్థిత కుజగ్రహము కొంత శారీరక శ్రమని అధికంగా ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా స్థాన చలనము అనగా ఒక ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడము, లేదా శరీరం ఎక్కువగా అలసిపోయేటువంటి విధంగా ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా కొంత అధికంగా శ్రమ చేయవలసినటువంటి పరిస్థితులు మాత్రం ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. అంటే ఈ వారంలో ప్రధానంగా శారీరక శ్రమ మాత్రం కొంత అధికంగా ఉంటుంది. తప్పితే ఆర్థికపరమైనటువంటి అంశాలు కానీ, ఆరోగ్యకరమైనటువంటి విషయాలు కానీ, ఇవన్నీ కూడా అంటే ఆరోగ్యానికి సంబంధించి, లేదా కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు, లేదా ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బందులు ఏవి కూడా ఈ వారంలో కనబడడం లేదు. కాబట్టి ఈ వారంలో పరిస్థితులు సానుకూలంగానే ఉంటాయి. ఈ శారీరక శ్రమ అనేటువంటి దాన్ని మాత్రం కొంత ఎక్కువగా పడవలసి ఉంటుంది. పని ఒత్తిడి, పని భారం అధికంగా ఉంటుంది. అంటే చాలా తక్కువ టైంలో పూర్తి చేయవలసినటువంటి పనులు చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి. చాలా కాలంగా
మీకు ముందుకు సాగనటువంటి పనులు ఎలాగైనా పూర్తి చేయాలి అనేటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అది మాత్రం ఈ వారంలో అధికంగా ఉంటుంది. గత వారంలో పని వేళల్లో కూడా మీరు పని చేయకుండా తీరిగ్గా కొంత ప్రశాంతతని పొందినటువంటి తాలూకు ఫలితం ఇప్పుడు అనుభవించవలసి వస్తుంది. ఇప్పుడు ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది. అది మినహాయించి ఈ వారంలో అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, సాంఘిక సమస్యలు ఏవి రావు. అంతా ప్రశాంతమైన వాతావరణం ఉన్నది. ఒక శరీరం ఎక్కువగా అలసిపోకుండా ఉండడానికి ఈ రాశివారు ప్రత్యేకించి సూర్యారాధన చేస్తూ ఉండడం ద్వారా కూడా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి జన్మరాశ్యాత్తు 2వ స్థానమందు శుక్రగురుల యొక్క స్థితిగతులు ఉండడం, లాభస్థానమందు కుజుడు ఉండడం, దశమంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఆర్థికంగా బలోపేతమయ్యేటువంటి స్థితిగతులను సూచిస్తూ ఉన్నాయి. అంటే గత వారాల్లో గత కొద్ది నెలలుగా ఏదైతే ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మనం ఉన్నతగా ఉండాలి, ఉద్యోగపరమైనటువంటి ప్రమోషన్లు కానీ ఎక్కువ శాలరీ ఉన్నటువంటి ఉద్యోగాలకి వెళ్ళాలి అని మీ తీవ్రమైనటువంటి కృషి ఉన్నదో దానికి తగ్గటువంటి ప్రతిఫలాన్ని అనుభవించేటువంటి వారంగా ఈ వారాన్ని చెప్పవచ్చును. ఈ వారంలో ఆదాయ మార్గాలు పెరగడము లేదా ఆదాయం పెరిగేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి సహకరిస్తూ ఉండడము, అలాగే మానసిక ప్రశాంతతని పొంది కొంత శారీరకంగా ఉపశమనం, మన మీద ఎంత భారం ఉంది, అమ్మయ్య ఇప్పుడు భయం లేదు, ఈ భారం తగ్గుతుంది అనేటువంటి ఉపశమనాన్ని పొందుతూ ఉండేటువంటి వారంగా ఈ వారాన్ని చెప్పుకోవచ్చును. మిథున రాశి వారికి ఈ వారం లగాయితూ శత్రువుల యొక్క సంఖ్య తగ్గుతూ ఉంటుంది. మీకు శత్రువులుగా ఉండేటువంటి వారు మీకు దూరంగా వెళ్ళిపోవలసి రావడము లేదా వారి శత్రుత్వాన్ని వదిలిపెట్టుకోవడం ఇత్యాది విషయాల్ని ఈ వారంలో చూడవచ్చును. అలాగే మానసికమైనటువంటి ఆరోగ్యము, శారీరకమైనటువంటి ఆరోగ్యం కూడా ఈ రాశి వారికి లభిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అనవసరమైనటువంటి డబ్బు ఖర్చు కనిపించినప్పటికీ కూడా ఆదాయానికి తగ్గట్టుగానే మీ ఖర్చులు ఉంటూ ఉండడం లేదా ఆదాయానికి లోబడి ఖర్చులు ఉంటూ ఉండడం వల్ల ఈ ఆరోగ్యకరమైనటువంటి ఖర్చుగానే మనం చెప్పవచ్చును. అలాగే ఈ రాశి వారికి అదృష్టం కలిసి వచ్చేటువంటి వారంగా కూడా ఈ వారాన్ని చెప్పుకోవచ్చును. ఏదైనా కొత్త ప్రయత్నాలు, నూతన వస్తు, వాహన, గృహ ఇటువంటి వాటిని కొనుగోలు చేయడాలు ఇటువంటివి చేస్తూ ఉంటే ఈ గ్రహస్థితి వాటికి కలిసి వస్తూనే ఉంటుంది. కాబట్టి మిథున రాశి వారికి ఈ వారంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. కొంత ఈ వ్యయస్థానమందు ఉండేటువంటి రవిగ్రహం అప్పుడప్పుడు నిరుత్సాహాన్ని కలిగించడానికి లేదా అనవసరమైనటువంటి డబ్బు ఖర్చుకి అవకాశాన్ని కల్పిస్తారు. కాబట్టి ఈ వారంలో సూర్యారాధన చేస్తూ ఉండడం ద్వారా ఈ రవి ఇచ్చేటువంటి దోషాన్ని తగ్గించుకొని పూర్తి స్థాయిలో అనుకూలతలను పొందగలుగుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరగడము, ముఖ్యంగా 12వ స్థానమందు ఉండేటువంటి శుక్రుడు జన్మరాశి సంచారం వల్ల శరీర సౌఖ్యము అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. అలాగే అడపాదడపా ప్రయాణాలు చేయవలసి వస్తూ శరీరాన్ని కష్టపెడుతూ ముందుకు సాగుతూ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో కొంత మానసికమైనటువంటి శారీరకమైనటువంటి శ్రమ తగ్గేటువంటి విధంగా జన్మ శుక్రుని యొక్క శుభ ఫలితాలు మీకు రానున్నాయి. అలాగే అనవసరమైనటువంటి ఖర్చులు ఈ వారంలో కొంత తగ్గుముఖం పడతాయి. అలాగే అనవసరమైనటువంటి శత్రుత్వం అనేటువంటిది ఈ వారంలో తగ్గుముఖం పడుతుంది. అలాగే శారీరక శ్రమ, విపరీతమైనటువంటి శ్రమ కూడా ఈ వారంలో కర్కాటక రాశి వారికి చాలా తగ్గుముఖం పడుతూ ఉంటుంది. నూతనమైనటువంటి వస్తువులు, వాహనములు, గృహములు, గృహోపకరణాలు, బంగారము ఇటువంటి వాటికి సంబంధించినటువంటి వస్తువుల తాలూకు కొనుగోలు, అమ్మకాలు లాంటి విషయాలు చాలా బాగున్నాయి. ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు ఈ వారంలో చాలా అద్భుతంగా గోచరిస్తూ ఉన్నాయి. ఈ వారంలో పూర్తి స్థాయిలో చంద్రబలం అనేటువంటిది ఉండడం వల్ల దశమస్థో యథా చంద్ర యత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం. ముఖ్యంగా బుధ గురువారాల్లో ఏదైనా ముఖ్యమైనటువంటి పనులని, చాలా కాలంగా అవ్వనటువంటి పనులని ఏదైతే మీరు ముందుకు తీసుకెళ్తారో ఆ పనులన్నీ కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది. శుభ కార్యక్రమాలు లేదా శుభవర్తమానాలు వీటికి సంబంధించినటువంటి విషయాలని చర్చించగలుగుతారు. బంధుమిత్రులతోటి ప్రశాంతమైన వాతావరణంలో ఉండగలుగుతారు. ముఖ్యంగా ఈ రాశ్యాత్తు జన్మరాశి యందు గురుడు, 12వ స్థానమందు బుధుడు ఉండడం కొంత పని ఒత్తిడిని లేదా పని భారాన్ని సూచించినప్పటికీ కూడా
పై అధికారులతో ఉండేటువంటి సఖ్యత కొంత బాగుంటుంది కాబట్టి దాన్ని మీరు దాటగలుగుతారు. అయితే ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉన్నతాధికారులతో కానీ తోటి ఉద్యోగస్తులతోని మాట పెరుగుతూ ఉండేటువంటి సందర్భంలో దాన్ని ఎక్కువ దూరం తీసుకువెళ్ళకూడదు. అంటే వారనే కాదు, ఎవరితోనైనా సరే, కుటుంబ సభ్యులతో అయినా మిత్రులతో అయినా అది లేనిపోని శత్రుత్వానికి దారితీస్తుంది. కాబట్టి మౌనంగా ఉండండి. ఈ వారం ఎటువంటి విభేదాలు వచ్చినా తలదించుకుని ముందుకు వెళుతూ ఉండండి, ఇంకా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. కర్కాటక రాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. ప్రస్తుతానికి రవి బుధ చంద్రుల తాలూకు శుభ ఫలితాలతోటి ఈ రాశి వారు ముందుకు వెళుతూ ఉన్నారు. కాబట్టి ఈ వారంలో కొంత శారీరక శ్రమ చాలా అధికంగా ఉంటుంది. అలాగే ఈ వారంలో శుభమూలకమైనటువంటి ధన వ్యయం కనబడుతూ ఉన్నది. అంటే ఏదైనా మంచి వాటికి, ఏదైనా వాహనాలు కొనుక్కోవడమో, బంగారం కొనుక్కోవడమో, మీకు నచ్చినటువంటి వాటిని కొనుగోలు చేయడమో, ఇటువంటి వాటికి సంబంధించినటువంటి ధన వ్యయం కనబడుతూ ఉన్నది. అలాగే తీర్థయాత్రలు చేయడానికి ఈ వారంలో గ్రహస్థితి, ముఖ్యంగా వారాంతంలో బుధ గురువారాలు దాటిన తర్వాత ఎక్కువ అవకాశాలను కల్పిస్తూ ఉన్నది. పుణ్యనది స్నానము లేదా పుణ్యతీర్థములలో స్నానము లేదా మంచి గొప్ప దేవాలయాల యొక్క సందర్శనము లేదా ఈ తీర్థయాత్రలకై పెట్టేటువంటి ఖర్చు, కొద్దిగా శారీరక శ్రమ అనేటువంటిది ఈ వారంలో అధికంగా ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు సింహరాశి వారికి కొంత మిశ్రమంగానే గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా కొంత అధికమైనటువంటి ఒత్తిడి ఉంటూనే ఉంటుంది. ముఖ్యంగా పై అధికారులతో ఉండేటువంటి సఖ్యత అంత గొప్పగా లేకపోవడము, లేదా ఎదుటివారిని మెప్పించాలా అనేటువంటి ధోరణిలో, మీరు పైవాడు మెచ్చుకుంటే ఏంటి, మెచ్చుకోకపోతే ఏంటి, మన పనేదో మనం చేద్దామనేటువంటి ధోరణిలో ముందుకు సాగుతూ ఉంటారు సింహరాశి వారు. ఎవరి మీద ఆధారపడట్లేదు కదా, లేదా ఇంకొకళ్ళలాగా నేను ఎవరి కాళ్ళు పట్టుకోవట్లేదు కదా, నా ఆత్మాభిమానం నాకుంటుంది, నా ఆత్మవిశ్వాసం నాకుంది అనేటువంటి మాటలు ఎక్కువగా వినబడుతూ ఉంటాయి. అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా స్వతంత్రంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి భావన ఈ వారంలో కలుగుతూ ఉంటుంది. ఏది ఏమైనా మనం చేసుకుంటూ ముందుకు పోదామనేటువంటి దృక్పథంలో కూడా ఉంటూ ఉంటారు. సింహరాశి వారికి ఈ వారంలో ఆదాయానికి సంబంధించినటువంటి విషయాల కన్నా ఖర్చే చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. శారీరక శ్రమ ఉంటుంది, నిలకడ ఉండదు, కొంత నిలకడ లేనటువంటి ఆలోచనలను సైతం కలిగి ఉంటారు. కాబట్టి ఈ వారంలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఇవి కూడా తీసుకోకండి. మరీ ముఖ్యంగా శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పుడు చక్కగా భగవన్నామాన్ని ఎక్కువగా జపిస్తూ ఉండడం వల్ల ఆ శారీరక శ్రమ తగ్గుతూ ఉంటుంది. శనేశ్వరుడు అలాగే మిగిలిన గ్రహాలు అనారోగ్య సంబంధమైనటువంటి విషయాల పట్ల భయాన్ని కలగజేసినప్పటికీ మానసికంగా దృఢంగా ఉండి దాన్ని జయించండి, బయటపడతారు. సింహరాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. లాభస్థానమందు ఉన్నటువంటి శుక్ర గురులు యోగిస్తూ, షష్ఠస్థానమందు ఉన్నటువంటి రాహు యోగకారకుడుగా ఉంటూ, చంద్రుడి యొక్క బలం కూడా అధికంగా ఉండడం వల్ల ఈ వారంలో చాలా దృఢమైనటువంటి శారీరక స్థితిని, మానసిక పరిస్థితుల్ని పొందగలుగుతారు కన్యారాశి వారు. ముఖ్యంగా దూర ప్రాంత సంచారము లేదా దూర ప్రాంతం నుండి వచ్చినటువంటి బంధువులను కానీ, మిత్రులను కానీ, లేదా మీ సొంత వ్యక్తులను కానీ కలుసుకుంటూ ఉండడము, మానసికమైనటువంటి ప్రశాంతతని పొందుతూ ఉండడము, పుణ్యనదీ స్నానాలని ఆచరిస్తూ ఉండడము, తీర్థయాత్రలకి వెళుతూ ఉండడము, లేదా దేశాంతరవాసానికి సంబంధించినటువంటి విషయాల్లో కొంత కదలిక వస్తూ ఉండడము, విద్య, ఉద్యోగము, వ్యాపారము లాంటి అంశాలలో ఉన్నతమైనటువంటి స్థితిగతులు ఉంటూ ఉండడము, ఉద్యోగపరమైనటువంటి ప్రమోషన్లకి సంబంధించినటువంటి విషయాలు, అది ముఖ్యంగా పదోన్నతులు లేదా ట్రాన్స్ఫర్లకి సంబంధించినటువంటి విషయాలు, ఇటువంటి వాటిల్లో ఒక మంచి శుభవార్తలు ఈ రాశి వారికి ఈ వారంలో వస్తూ ఉండడము, అలాగే సంపాదన మార్గాలు పెంచుకోవాలి అనేటువంటి తాపత్రయం ఉండేటువంటి వారికి ఆదాయ మార్గాలు పెరిగేటువంటి పరిస్థితులకు సైతం ఈ వారంలో గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉందండి. ఆర్థికంగా బలోపేతం అవ్వడం, శారీరకంగా బలోపేతం అవ్వడం, మానసికమైనటువంటి బలాన్ని పొందడానికి ఈ వారంలో ఈ మూడింటికి కూడా ఎక్కువ అవకాశం ఉన్నది. అలాగే మంచి సత్సంబంధాలు ఏర్పడడానికి, సాంఘికంగా ఉన్నత స్థాయి వర్గంలో ఉండేటువంటి ప్రజల తాలూకు అండదండలు లభించడానికి కూడా ఈ వారంలో ఎక్కువ అవకాశం ఉన్నది. కాబట్టి కన్యారాశి వారికి ఈ వారంలో పూర్తి స్థాయిలో శుభ ఫలితాలనే మనం ఆశించవచ్చును.
మనస్సౌఖ్యం సదానందం ఇష్టగృహ సుభోజనం అన్నారు. నచ్చినటువంటి భోజనం, నచ్చినటువంటి గృహములో నివాసము, నచ్చినటువంటి వ్యక్తులతోటి సంభాషణ, ఇటువంటి మానసికమైనటువంటి సంతృప్తి, ప్రశాంతత, అభివృద్ధితోటి ఈ వారంలో కన్యారాశి వారు ముందుకు వెళతారు. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను ఈ వారంలో పొందడానికై ఎక్కువగా ఈ రాశి వారు సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితిని మనం చూడవచ్చును. ప్రత్యేకించి చంద్రబలం ఈ వారంలో 6, 7 స్థానాల్లో అధికంగా ఉండడము, అలాగే రాశ్యాత్తు ముఖ్యంగా షష్ఠస్థానం ముందు శనేశ్వరుడు యోగిస్తూ ఉండడం లాంటి అంశాలు ఈ వారంలో కొంత అనుకూలతను గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి సప్తమ, అష్టమ స్థానాల్లో ఉండేటువంటి గ్రహ సంపత్తి కొంత అసంతృప్తితో కూడి ఉన్నటువంటి జీవనాన్ని ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా దుర్దోష శత్రు సంవాదో గమనం యథ. మనం వెళ్ళాలి అనుకున్నటువంటి ప్రాంతానికి వెళ్ళం, ఎవరో తీసుకెళ్ళినటువంటి ప్రాంతానికి వెళుతూ ఉంటాం. అంటే మనం ఇటు వెళ్దాం అనుకున్నాం కదా, సరే ఇక్కడికి వెళదామా వద్దా అనేటువంటి సందిగ్ధత ఉంటుంది. 2, పోనీ ఎక్కడికొక్కడికి వెళ్తున్నాం కదా అనేటువంటి దృక్పథంతో ముందుకు వెళతారు. దానివల్ల అనేక రకాలైనటువంటి మానసిక శ్రమని, బాధని, ఇటువంటి వాటిని పొందుతూ ఉంటారు. స్థిరమైనటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా మీ ఆలోచనల్ని పక్కవారు ప్రేరేపిస్తూ ఉంటారు. ఇతరులు చెప్పేటువంటి మాటల యొక్క ప్రేరణ చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది ఈ వారంలో. ఆ ప్రేరణ కొద్దీ మీరు తీసుకునేటువంటి నిర్ణయాలతోటి చాలా సతమతం అవుతూ ఉంటారు తులారాశి వారు. అలాగే ఈ వారంలో శారీరక శ్రమ కొంత అధికంగా ఉంటుంది, కొంత అలసట ఉంటుంది. దీర్ఘకాలికంగా వచ్చేటువంటి రుణబాధలు, రోగబాధలు, శత్రుబాధలతోటి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకించి ఒకటే పాజిటివ్ పాయింట్, దశమంలో శుక్రగురుల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. అలాగే షష్ఠస్థానమందు శనేశ్వరుని యొక్క స్థితి ఉన్నది. దీనివల్ల ఆకస్మికంగా ఏదైనా ఇబ్బంది వస్తే దాని నుండి చాలా చాకచక్యంగా బయటపడుతూ ఉంటారు. అప్పటికప్పుడు ఏదైనా ఉపద్రవం, అప్పటికప్పుడు ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు చాలా తెలివితేటలతో తప్పుకుంటూ ఉంటారు తులారాశి వారు. దాన్ని ఈ వారంలో చూడవచ్చును. కాబట్టి ఈ వారంలో అన్ని విషయాలు కూడా పర్వాలేదు, కానీ ఈ శారీరక శ్రమ విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. అది కూడా తగ్గించుకోవడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము నీలము. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితికి గోచరిస్తూ ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే అష్టమ శుక్రుని యొక్క స్థితి కొంత తగ్గినటువంటి కారణం చేత కొంత శారీరక శ్రమ విషయంలోనే ఈ వారం కొంత జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ముఖ్యంగా గురుబలం పెరిగిన తర్వాత, కుజుని యొక్క అనుగ్రహం ఉన్న తర్వాత ఈ రాశి వారు చాలా బలవత్తరమైనటువంటి స్థితిలోకి వెళుతూ ఉన్నారు. ఇంకా ప్రారంభమవుతూ ఉన్నది. ప్రతి దారి కూడా కొంత ఆ దారిలో మూసుకుపోయినటువంటి తలుపులన్నీ తెరుచుకుంటూ ఉన్నాయి. కొంతమంది మెసేజ్లు పెడుతూ ఉన్నారు. వృశ్చిక రాశి వారి పరిస్థితి బాగుంటూ ఉన్నది, క్రమేపీ ఎదుగుతూ ఉన్నది అనేటువంటి విషయాలు చెప్తూ ఉన్నారు. కానీ దీంట్లో పూర్తి స్థాయిలో ఫలితం మాత్రం ఈ వారంలాగా అయితే వస్తుంది. కారణం ఏంటి అంటే ఈ గురువు మారినటువంటి తర్వాత ఫలితం కొంత ఆలస్యంగా వస్తూ ఉన్నప్పటికీ షష్ఠస్థానమందు ఉండేటువంటి కుజుడి యొక్క ప్రేరణ చాలా ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ వారం తర్వాత రవి యొక్క మార్పు కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ రవి మారడం ద్వారా కూడా ఈ రాశి వారికి కొంత మార్పు జరుగుతుంది. స్థానచలనము లేదా నివసించేటువంటి ప్రాంతాల్లో మార్పు, ఉద్యోగ పరిస్థితులు, షిఫ్టులు, టైమింగుల్లో మార్పు, ఇటువంటి వాటికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే ఈ వారంలో ఉండేటువంటి ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి. అంత పెద్ద ఖర్చులు కూడా కనబడడం లేదు. మీరు కావాలని ఏదైనా స్వయంకృతాపరాధం చేస్తే తప్పితే ఆర్థిక ఇబ్బందులు రావు. అలాగే అనారోగ్య సమస్యలు ఏమీ లేవు ఈ వారంలో. కానీ మీ చుట్టుపక్కల ఉండేటువంటి కుటుంబ సభ్యులకు మాత్రం ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. సామంత జన విద్వేష, భార్యకి కానీ లేదా జీవిత భాగస్వామి భర్తకి కానీ లేదా సంతానానికి కానీ లేదా ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులకి ఏదో ఒక సమస్య రావడం వల్లే ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ అంత ఇబ్బందులేమీ ఈ వారం కనబడడం లేదు. మీకే కొంత మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ అది వారాంతంలో సద్దుమణుగుతూ ఉంటుంది. కొంత శారీరక శ్రమ మాత్రం అధికంగా ఉంటుంది. అది ఈ వారం గుర్తుపెట్టుకోవాలి. వృశ్చిక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశివారు అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన, శుక్రవారం నాడు రాహుకాల సమయంలో దీపారాధన చేయడం ద్వారా కూడా ఉపశమనాన్ని పొందుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి ధనురాశి.
ధనురాశి వారికి ఈ వారంలో సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. ముఖ్యంగా అష్టమ స్థానమందు ఉండేటువంటి శుక్రుని యొక్క అనుకూలత ఈ రాశి వారి పైన ఉన్నది. అలాగే షష్ఠ స్థానమందు ఉన్నటువంటి రవి యోగిస్తూ ఉన్నారు. చంద్రుని యొక్క బలం ఉన్నది. ప్రధానంగా గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరగడం వల్ల శారీరకమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడిలో కొంత తగ్గుముఖం అనేటువంటిది మనం చూడవచ్చును. గత వారంతో పోల్చుకుంటే ఉన్న శారీరక శ్రమ ఈ వారం ఉండదు. గత వారంతో పోల్చుకుంటే ఉన్న మానసిక ఒత్తిడి ఈ వారంలో ఉండదు. అవన్నీ తగ్గుముఖం పడుతూ ఉంటాయి. అలాగే అష్టమంలో ఉండేటువంటి శుక్రుడు కొన్ని విషయాలలో మీకు చాలా చేదోడు వాదుడుగా ఉంటారు. ముఖ్యంగా ఎక్కడికైనా సుదూర ప్రాంతాలకు వెళ్ళాలి ఏదైనా ఒక పని నిమిత్తం, అంత శ్రమ పడక్కర్లేకుండా ఇక్కడే పని అయిపోయేలా చేస్తూ ఉంటారు. అలాగే ఎవరినో వెళ్ళి కలవలసినటువంటి పరిస్థితుల్లో వారే మీ దగ్గరికి వచ్చి, అంటే మీకు శారీరక శ్రమను తగ్గిస్తూ ఉంటారు శుక్రుడు. ఆ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. శారీరక శ్రమను తగ్గిస్తారు, ఖర్చును తగ్గిస్తారు. అంటే అవ్వవలసిన ఖర్చు కన్నా తక్కువగానే ఖర్చు అవుతూ ఉంటుంది. ఇటువంటి విషయాలకి ఈ గ్రహస్థితి ఎక్కువ ఉపయుక్తంగా ఉంటుంది. ఈ వారంలో అర్ధాష్టమ శని యొక్క స్థితి, సప్తమ స్థానంలో ఉండేటువంటి బుధుని యొక్క స్థితి, అష్టమ గురుని యొక్క స్థితి వల్ల వచ్చేటువంటివి ఏంటయ్యా అంటే చికాకులు, చీత్కారాలు. ఏదైనా ఒక సలహా చెప్తే ఇదివరకు వాడు మీ సలహా చాలా గొప్పగా పాటిస్తాడు, కానీ ఇప్పుడు నువ్వు చెప్పేది ఏంట్లే అన్నట్టు చూస్తూ ఉంటాడు. వాడు ఏం వ్యక్తీకరించడం. కానీ ఇతరులు ఇచ్చేటువంటి హావభావాలు చాలా వ్యతిరేకంగా ఉంటాయి. అక్కడ మీకు తేడా తెలిసిపోతుంది. ధనురాశి వారు ఏం గమనించాలి? అవతల వ్యక్తి మీకు అతనికి ఇష్టమై వింటున్నాడా మీ మాట, లేకపోతే ఏదో మీతో అవసరం ఉంది కాబట్టి వింటున్నాడా అనేటువంటి విషయాలపై ఈ వారంలో క్లారిటీ వచ్చేస్తుంది. మీతో పని అయిపోయిన తర్వాత ఎలా ప్రవర్తిస్తారు, పని కాకముందు ఎలా ప్రవర్తిస్తారు అన్న దాని మీద మీకు క్లారిటీ వస్తుంది. అలాగే ఈ వారంలో వృత్తిపరమైనటువంటి ఒత్తిడి ఉంటుంది, కానీ గత వారంలా ఉండదు, కొంత తగ్గుముఖం పడుతూ ఉంటుంది. అలాగే ఉన్నత స్థాయి వర్గం ప్రజల యొక్క అండదండలు లభిస్తూ ఉంటాయి. పై అధికారుల యొక్క సఖ్యత ఉంటుంది. కాబట్టి ధనురాశి వారు ఈ వారంలో మానసికమైనటువంటి ప్రశాంతతని మరింతగా పొందడానికై ఎక్కువ దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన, సిద్ధమంగళ స్తోత్రాన్ని, ఉమామహేశ్వర స్తోత్రాన్ని క్రమం తప్పక పఠిస్తూ ఉండండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. ప్రత్యేకించి ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. గత వారం కూడా చెప్పుకున్నాము. సప్తమ గురుడు కానీ, కుటుంబ స్థానస్థిత రాహువు కానీ, అలాగే ఈ రాశ్యాత్తు ఉన్నటువంటి చంద్రుడు కూడా ఈ వారం కొంత బలంగా ఉన్నటువంటి గ్రహం. అలాగే ఈ వారం తర్వాత నుండి, అనగా 13వ తారీఖు దాటిన తర్వాత రవిగ్రహం యొక్క అనుకూలత కూడా వస్తుంది. దీనివల్ల స్పష్టమైనటువంటి వైఖరి తెలుస్తూ ఉంటుంది. అంటే ఈ ప్రకృతి తాలూకు లేదా మీ జీవితం తాలూకు విషయాలపై ఒక క్లారిటీ వచ్చేటువంటి విషయాలన్నీ కూడా ఈ వారం చివరిలో జరుగుతూ ఉంటాయి. అంటే మనకి ఉద్యోగం వస్తుందా లేదా, లేదా మనకి ప్రాజెక్ట్ వస్తుందా లేదా, మనం ఈ ఫైనల్స్లో ఉంటామా లేదా, లేకపోతే మనకి ఇంటర్వ్యూలో ఫలితం ఉంటుందా ఉండదా, ఈ పోటీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫలితం మనకు అనుకూలమా కాదా, ఇటువంటి జీవితంలో సందిగ్ధతను కలిగించేటువంటి వాటన్నిటిలోకి క్లారిటీ వచ్చేస్తుంది. అలాగే ఈ మకర రాశి వారికి ఈ వారంలో సపోర్ట్ ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. అంటే ఏదో ఒక సహాయం చేసేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటూ ఉంటారు, లేదా అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానాన్ని పంచుకునేటువంటి వ్యక్తులు ఉంటారు. దేవాలయాల యొక్క సందర్శనము, పుణ్యనది స్నానము, తీర్థయాత్రలు ఇటువంటి వాటికి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే గతంలో మిమ్మల్ని విభేదించినటువంటి వ్యక్తులు మరలా మీతో సఖ్యతతోటి మాట్లాడుతూ ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే సుదూర ప్రాంతాలు ప్రయాణం చేయనక్కర్లేకుండా చాలా తేలికగా మీకు సంబంధించినటువంటి పనులన్నీ అయిపోతూ ఉంటాయి. ఎవరినో కలవాలి వేరే ఊరు వెళ్ళి, కానీ అనుకోకుండా వాళ్ళే మీ ఊరు వస్తారు, మీరు కలుస్తారు, పని అయిపోతుంది. అంటే అక్కడ మీ శారీరకమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడిని ఈ గ్రహస్థితి తగ్గిస్తూ ఉన్నది. గురుబలం పెరిగిన తర్వాత పై అధికారులతోటి సఖ్యత పెరుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి, జీవిత భాగస్వామితోటి సఖ్యత పెరుగుతూ ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి పురోగతి కూడా లభిస్తూ ఉంటుంది. కాబట్టి మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే శుక్రుని యొక్క బలం కూడా తగ్గిపోయింది. భృగు షట్కము అనేటువంటి స్థితి, గురువు యొక్క షష్ఠస్థాన స్థితి, ఇటువంటివన్నీ కూడా కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి పరిస్థితులు. అంటే అటు శుక్రుడు, గురువు, శనేశ్వరుడు, రాహువు, అలాగే రవిగ్రహం, ప్రత్యేకించి 5 గ్రహాలు బాగా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. కుజుడు ఒక్కరూ మిమ్మల్ని కాపాడుతున్నటువంటి గ్రహంగా మనం చెప్పుకోవచ్చును.
ఈ కుజుని యొక్క మార్పు జరిగేంత వరకు కుంభరాశి వారికి ఇబ్బంది ఉండదు. ఆ కుజుడు మారిపోతే మాత్రం ప్రమాదంలో పడతారు. కాబట్టి చాలా జాగ్రత్తగానే ముందుకు వెళుతూ ఉండాలి. సాహసోపేతమైనటువంటి చర్యలకి ఎక్కువ కుజుడు ప్రోత్సహిస్తూ ఉంటారు. కొన్నిసార్లు దెబ్బలు తగిలినా అదే స్పీడ్లో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు కుంభరాశి వారు. ఒక్కొక్కసారి అంత స్పీడ్ పనికిరాదు. ఆగి భవిష్యత్తు ఏంటి అన్నదాన్ని ఒక్కసారి ఆలోచించుకోండి. ఇప్పుడేదో మన దగ్గర రూపాయి ఉంది, ఇప్పుడేదో పదవి ఉంది, ఇప్పుడేదో మన దగ్గర అవకాశం ఉందని మీరు దూకేస్తే రేపన్ననాడు పరిస్థితి ఏంటి అన్న దాని గురించి ఆలోచన చేసుకోవాలి. ఈ వారంలో తీసుకోబోయేటువంటి నిర్ణయాలు చాలా కీలకం. ఏ నిర్ణయం తీసుకోవాలి అన్నా మీ జాతకంతో మిళితం చేసి ఈ గోచార పరిస్థితులు నిర్ణయం తీసుకోవాలి. ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి వేరే దాంట్లోకి వెళ్ళాలి, మీ జాతకాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరినో పెళ్లి చేసుకోవాలి, మీ జాతకాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. లేదా ఇంకొకళ్ళతోటి మీరు సఖ్యతగా ఉండాలి. అంటే జీవితానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలి అన్నా ఈ వారం చాలా కీలకమైనటువంటి వారము. ఇక్కడ తప్పటడుగు వేస్తే చాలా తలకిందులైపోతుంది జీవితం. ఎందుకంటే ఇప్పుడున్న గ్రహస్థితి అటువంటిది. మీ బుద్ధి స్థానంలో బుధుడు కూర్చొని ఉన్నారు. ఆయన యొక్క యుక్తాయుక్త విచక్షణని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మీ మనసు చెప్పేది చెయ్యాలి తప్పితే మీ ఇంద్రియాలు చెప్పేటువంటి వాటిని, లేదా మీకు ఇది ఇష్టం అనేటువంటి ఇన్నర్గా ఒక వాయిస్ వస్తుంది, దాన్ని ఫాలో అవుతూ ఉండండి. గురువుల యొక్క అనుగ్రహాన్ని తీసుకోండి. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా మిశ్రమమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. ఆర్థికంగా ఈ వారంలో ఖర్చులు కూడా కనబడుతూ ఉన్నాయి. అది కూడా స్వయంకృతాపరాధము, అది కూడా అనవసరమైనటువంటి ఖర్చులు. కాబట్టి జీవితాన్ని బేరేజ్ వేసుకుంటూ ఉండండి. ఇది కఠినమైనటువంటి సమయం. ఇందులో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటేనే ఎదర మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ వారంలో మంచి ఫలితాలు పొందడానికి ఎక్కువగా ఆంజనేయ ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి క్రమేపీ గ్రహస్థితి పెరుగుతూ ఉన్నది. శుక్రుని యొక్క బలం ఉన్నది, గురుబలం ఉన్నది, చంద్రబలం ఉన్నది. అలాగే ఈ రాశి వారికి తృతీయ స్థానమందు రవి యోగిస్తూ ఉన్నారు. ఈ ఇత్యాది గ్రహాల యొక్క అనుకూలతతోటి మీనరాశి వారు ప్రగతి పథంలో చాలా అద్భుతంగా ముందుకు సాగుతూ ఉన్నారు. ప్రత్యేకించి పంచమంలో ఉండేటువంటి గురు శుక్రులు అర్ధలాభం తదైశ్వర్య అన్నారు. అక్కడ శుక్రుడు కూడా ఎప్పుడైతే పంచమం కోణస్థానంలో ఉన్నారో ఆ గురు శుక్రుల యొక్క సంబంధం అనేటువంటిది చాలా ముఖ్యం. కోణస్థానంలో లక్ష్మీదేవి యొక్క ప్రతిరూపంగా శుక్రుడు మనకి ఫలితాన్ని ఇస్తారు. కాబట్టి ఆర్థిక ఎదుగుదల, ఆర్థిక పరిపుష్టి, ఉద్యోగంలో ఎదుగుదల, లేదా మీకు ఏదైనా కొంత బోనస్సులు, లేదా మీకు సంబంధించినటువంటి ఆదాయ మార్గాలు పెరిగేటువంటి పరిస్థితి, రుణబాధలు తగ్గడము, ఆలోచన విచక్షణ జ్ఞానం ఉంటూ ఉండడము, ఇత్యాది విషయాలన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఆర్థికంగా బలోపేతం అవుతూ ఉన్నారు మీనరాశి వారు. ఆలోచనల పరంగా కూడా ఒక మెట్టు పైకెక్కుతూ ఉంటారు. సౌమ్యంగా ఉండండి. నిర్ణయాత్మకమైనటువంటి శక్తి ఉన్నది ఇప్పుడు మీ దగ్గర. మీ సొంత నిర్ణయాలు తీసుకోగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. గురు శుక్రులు పంచమం అంటే బుద్ధి స్థానంలో ఉన్నప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు 90% పాజిటివ్గానే ఉంటాయి. సక్సెస్ రేట్ని ఎక్కువగా కలిపి ఉంటాయి. కాబట్టి ఆలోచించండి, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే జన్మ శనేశ్వరుడు బద్ధకాన్ని కలగజేస్తారు. ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇతరులు చెప్పేటువంటి మాట వినండి, కానీ దాంట్లో సారాన్ని తీసుకోవద్దు. మీకు ఏది నచ్చితే అది చేస్తూ ఉండండి. మీ ఇన్నర్ వాయిస్ కరెక్ట్గా మాట్లాడుతూ ఉంటుంది, బయటవాడు చెప్పినది కాదు. ఆత్మబుద్ధి సుఖం చైవహ పరబుద్ధి వినాశాయ అన్నాడు. కాబట్టి ఆత్మబుద్ధే మంచిది ప్రస్తుత గ్రహస్థితిలో. అలాగే ఖర్చును తగ్గించుకోండి. బుర్ర అనవసరమైన వాటి మీదకి వెళుతుంది, ఖర్చు పెట్టమని చెప్తుంది, వ్యసనాల వైపు వెళుతుంది, ఏవో రకరకాలుగా తీసుకుపోతుంది. అటువైపు వెళ్ళకండి. అలా అనిపించినప్పుడు బుర్రని తిప్పుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి ఎక్కువగా మనుషుల మధ్యలో ఉంటూ ఉండండి, ఒంటరిగా ఉండకండి. తద్వారా మరిన్ని మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాల కోసమై ఎక్కువగా గణపతి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. స్వస్తి.